ఓకే జయరామ్ గారు, నేను మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. బాలా గారు, ఆల్రెడీ జయరామ్ గారు మాట్లాడింది మీరు విన్నారు, అండ్ ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలన్నీ కూడా మీకు తెలుసు. బాలా గారు, ఇంకా తీవ్రమైనటువంటి విమర్శలు అల్లు అర్జున్ మీద వస్తున్నటువంటి పరిస్థితి, ఘటన జరిగిన దానికి సంబంధించి ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు కొన్ని అయితే, ఘటన జరిగిన తర్వాత ఆయన బిహేవియర్ మీద కొన్ని వస్తున్నాయి. ఆయన ఈ రకంగా స్పందిస్తారా? అసలు ఎవరైతే అబ్బాయి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడో ఆ అబ్బాయిని పరామర్శించలేదని, ఇలా రకరకాల ఆరోపణలు, అంశాలు ఇవన్నీ వస్తూనే ఉన్నాయి కదా. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి బాలా గారు? ఒకటి మోరల్, ఎథికల్, లీగల్, ఇక్కడ 3 పాయింట్స్ చూసుకోవాలి. మోరల్ అండ్ ఎథికల్ గా అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పేది 100% కరెక్ట్. ఒకటి, ఎందుకంటే గత 2 decades నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సినిమా ఇండస్ట్రీలలో ఉన్న హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే సోకాల్డ్ సెలబ్రిటీస్ వర్షిప్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏంటంటే సొసైటీని మేమే డిక్టేట్ చేస్తున్నాం అనే ఒక సెన్స్ లోకి వచ్చేసారు. దానికి నిదర్శనము పాలిటిక్స్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డీసీఎం కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ బేస్ ని చూసుకొని పాలిటిక్స్ లో రావడము, గెలవడం అనేది. ఇక్కడ మూవీకి సోషల్ సైన్సెస్ ఉంటది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటది అనేది మర్చిపోయారు. అది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు మన జయరామ్ గారు అన్నట్టు విధంగా ఒకప్పుడు ఎప్పుడో ఉండేది, కానీ ఒక 2.5 decades నుంచి లేదు అది. మోరల్, ఎథికల్ గా మాట్లాడుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, అమ్మాయి చనిపోయింది, బాబు వెంటిలేషన్ మీద ఉన్నాడు, మీరు కట్టసీ కింద అయినా మనం వాళ్ళని చూసుకోవాలి కదా, హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద అయినా చూసుకోవాలి, దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేయలేదు అనేది ఒకటి పాయింట్. వెరీ వెల్, ఆయన చెప్పింది కరెక్ట్. లీగల్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎవరిది రైట్, ఎవరిది రాంగ్ అనేది వెరీ బిగ్ క్వశ్చన్. లీగల్ గా ఇక్కడ ఏంటంటే ఒక మెమో రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఇక్కడ అందరు బాగా వినాలి, గవర్నమెంట్ వేరు, డిపార్ట్మెంట్స్ వేరు. గవర్నమెంట్ ఒక మూవీ రిలీజ్ చేస్తున్నారు, సో మూవీ, దాని రేట్స్ ఇవి, దానికి కావాల్సిన నెసెసిటీ ఫాలోఅప్స్ అన్ని చేసుకోండి అని చెప్పేసి అని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి, కమిషనర్స్ కి, దానికి సంబంధించిన అధికారులకు అందరికీ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ డైరెక్ట్ చేసింది. ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు గవర్నమెంట్ నుంచి. వాళ్ళు డైరెక్ట్ చేసిన తర్వాత కన్సర్న్ ఎవరైతే ఉంటారో ఆ కన్సర్న్ ఉన్న వాళ్ళకి ఈ సినిమా యాజమాన్యం ఏదైతే ఉందో రిప్రజెంటేషన్ సెకండ్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ క్రౌడ్ ఎంతమంది వస్తారు ఏంటనేది ఎవరికి తెలియదు, అన్ఇమాజినబుల్ ఉంటుంది ఎక్కువగా. అక్కడ మైండ్ అప్లై చేసి రీజనబిలిటీగా అండర్స్టాండింగ్ చేసుకుని కావాల్సిన సెక్యూరిటీని అరేంజ్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే డెఫినెట్ గా గవర్నమెంట్ మీద ఉంటుంది. మనం గవర్నమెంట్ ఎందుకు అనుకుంటాము అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, పీస్ అండ్ ట్రింక్వాలిటీని, అదే విధంగా మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్ ని అప్హోల్డ్ చేయడానికి, మన రైట్స్ ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం కోసమే మనం ఒక సిస్టమ్ ని పెట్టుకున్నాం. ఆ ప్రభుత్వాలు మన కోసం లేవు, మనం వాళ్ళని పెట్టుకున్నాం. దేనికి? జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాము, ఎందుకు వ్యవస్థలను పెట్టుకున్నాము, ఎందుకు డిపార్ట్మెంట్లను పెట్టుకున్నాము, ఎందుకు ఎన్నుకుంటున్నాము, ఎందుకు ఇదేమి చేసుకుంటున్నాం అంటే రీజన్ వాళ్ళు మనల్ని కాపాడాలి, మనకున్న ఇబ్బందులన్నీ వాళ్ళు తీర్చాలి. కాబట్టి ఆ లీగల్ ఆస్పెక్ట్ లోకి వచ్చినప్పుడు అల్లు అర్జున్ చెప్పడం ఏంటంటే నేను తప్పు చేయలేదంట. ఎస్, డెఫినెట్ అల్లు అర్జున్ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత, సంధ్యా థియేటర్ వాళ్ళు ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ వెళ్ళడము, అక్కడ ఎవరు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇప్పుడు నాదొక క్వశ్చన్ ఉంది, ఎందుకంటే సపోజ్ ఇప్పుడు సినిమా థియేటర్ కాదనుకోండి, ఒక టెంపులో, మసీదో, లేకపోతే చర్చో, లేకపోతే ఒక పబ్లిక్ మీటింగో, లేకపోతే పొలిటికల్ మీటింగో జరిగింది. అక్కడ తొక్కిస్లాటలో ఒక లీడర్ వచ్చారనో లేకపోతే ఇంకోరు వచ్చారనో తొక్కిస్లాట జరిగింది. అప్పుడు మీరు ఇట్లనే ఏం యాక్షన్ తీసుకుంటారు? సపోజ్ ఒక టెంపుల్లో జరిగిందండి, ఒక లీడర్ వచ్చాడు, తొక్కిస్లాట్లో ఎవరు చనిపోయారు, ఆ లీడర్ని తీసుకెళ్ళాలని అరెస్ట్ చేస్తారా అనేది పబ్లిక్ వాయిస్. అలానే బన్నీ వాయిస్ కూడా. ఎందుకు అంటే ఇక్కడ అందులో లైబిలిటీ ఎవరిని చూపించాలి అంటే, ఇప్పుడు ఆ కాజ్ ఆఫ్ డెత్ కి అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవాలి? బన్నీ తీసుకుంటారా, పబ్లిక్ తీసుకుంటారా, లేకపోతే గవర్నమెంట్ తీసుకుంటారా? ఎందుకంటే తొక్కింది ఎవరు? అక్కడున్న పబ్లికే. మళ్ళీ అంటే పబ్లిక్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము సోషల్ సైన్సెస్, ఆంథ్రోపాలజీ, సైకాలజీ మర్చిపోయాం. విచక్షణ రహితంగా పబ్లిక్ ఈరోజు లేరు, విచక్షణ కోల్పోయారు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నామో, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, అసలు పబ్లిక్ ఆర్డర్ అనేది మిస్ అయిపోయిందండి. ఎందుకు పబ్లిక్ ఆర్డర్ మిస్ అయిపోయిందంటే, పబ్లిక్ ఆర్డర్ ఉంటేనే మీకు కాస్తో కోస్తో సొసైటీ నీట్గా ఉంటుంది, సొసైటీలో కొంచెం పీస్ అండ్ ట్రింక్వాలిటీ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇండియాలో ఉన్న సిటిజన్ అమెరికాకి వెళ్ళాడు అనుకోండి, పబ్లిక్ ఆర్డర్ని, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాడు. అదే ఇండియాకి వచ్చాడు అనుకోండి, పంచా కట్టుకుని ఏంద్రా నువ్వు అంటాడు. వై? బికాస్ ఇక్కడున్న సోషల్ సైన్సెస్ అలాంటిది, ఇక్కడున్న సొసైటీలో ఉన్న యాక్టివిటీస్ అలాంటివి. ఇక్కడ ఫస్ట్ మనం మారాల్సింది ఏంటంటే, పబ్లిక్ లో ప్రతి ఒక్కరు కూడా మారాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాణం ఇంపార్టెంట్, లైఫ్ ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ చనిపోయిన వాళ్ళకి మనం ఎలా బెనిఫిట్ చేయాలి, రేపు నెక్స్ట్ జరగకుండా ఎలా కాపాడుకోవాలి, ఇలాంటివి జరగకుండా దానికి ఎవరు తీసుకోగలుగుతారు చర్యలు, ఏం చేయగలుగుతారు? గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దన్ యాక్షన్. ఒక ఎస్ఓపి రెడీ చేసుకోవాలి. ఇలాంటి క్రౌడ్స్ వచ్చేటప్పుడు ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అదే ప్లేస్ లో ఒక మినిస్టర్ వెళ్తే సేమ్ డిపార్ట్మెంట్ మేము అరేంజ్ చేయలేమో, వద్దు మీరు రిటర్న్ వెళ్ళిపోమంటారా? ఏం చేస్తారు? గస్తీ కాసి 3 రోజుల నుంచి ముందే వ్యూ చూసుకొని అక్కడ మొత్తం డాగ్ స్క్వాడ్స్ లో అన్ని పెట్టేసి నాకాబందీ చేసి అన్ని చేస్తారు, అరేంజ్మెంట్ చేస్తారుగా. అంటే ఒక పౌరుడు, అతనికి హక్కు లేదా? నీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు డిప్లాయ్ చేసిన బాధ్యత నీది కాదా?
ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే మినిస్టర్ అయితే చేస్తారా? ఇంకోటి ఫస్ట్ ప్రయారిటీ ఏ గవర్నమెంట్ కైనా ఏ బాధ్యతలు ఒక హీరోనో ఒక కమెడియనో లేకపోతే ఒక విలనో బాధ్యతలు రెండు ఒకటి అవుతాయా బాలగారు? మీరు భలే కంపారిజన్ చేస్తున్నారు. నేను వస్తున్నాను. నేను మీకు క్వశ్చన్ తెలుసా? పౌరుడి బాధ్యతల కంటే మినిస్టర్ బాధ్యతలు జీరో తెలుసా మీకు ఆ విషయమా? అది తెలియకుండా ప్రజలందరూ ఇక్కడ కూర్చున్నారు. మినిస్టర్ వీళ్ళందరూ ఉండేది వాళ్ళకి ఈక్వాలిటీ చేయడం కోసం కాదు. ఫస్ట్ పౌరుడు ఇంపార్టెంట్. అంటే పౌరుడి కంటే మీకు మినిస్టర్లు ఇంపార్టెంటా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలి. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, మనము ప్రయారిటీ. మన కోసం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మేము లేం. పీపుల్ షుడ్ నో. మనం ఎన్నుకుంటున్నాం వాళ్ళని. దే ఆర్ నాట్ డిక్టేటర్ ఫర్ అస్, దే ఆర్ సర్వెంట్ ఫర్ అస్. అది తెలియకనే ప్రజలందరూ కూడా ఒకరి మీద ఒకరు నిందలేసుకొని 70 సంవత్సరాలు దాటిపోయినా కూడా భారతదేశం ఇలానే ఉంది. రైట్ రైట్.